శ్రీ మాత్రే నమః వారాహీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ వారాహీదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే వీడియోలో వచ్చేసి ఎన్ని కష్టాలున్నా, ఎంత కటిక దరిద్రంలో ఉన్నా సరే కోటీశ్వరులను చేసేటువంటి యోగం కలిగించే రోజు గురు పౌర్ణమి. అలాగే మనకి పౌర్ణమి తిథుల్లో అమ్మవారిని పూజించటం వలన వచ్చే విశేషవంతమైన ఫలితం అనేది ఈరోజు వస్తుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అమ్మవారికి అష్టమి తిథులన్నా పౌర్ణమి తిథులన్నా ఇట్లాంటివి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి పౌర్ణమి తిథి రోజున ఈ మంత్రాన్ని జపించడం వలన కటిక దరిద్రంలో ఉన్నా సరే వాళ్ళని కోటీశ్వరులను చేసే యోగం కలిగిస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు కనుక 108 సార్లు జపించారు అంటే అంతులేని ఐశ్వర్యాన్ని అయితే పొందవచ్చు. అలాగే మేము ఈరోజు చూడలేదు, తర్వాత ఎప్పుడో చూశారు ఈ వీడియో అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా జపించవచ్చండి. కాకపోతే అష్టమి పౌర్ణమి తిథుల్లో అనేది అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి కొద్దిగా ఫలితం పవర్ అనేది ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే నాన్ వెజ్ తిన్నాము, డేట్ టైంలో ఉన్నవాళ్ళు కొద్దిగా స్కిప్ చేయండి, చదవకుండా ఉండటం చాలా మంచిది కూడాను. ఇప్పుడైతే నేను ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి. చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని 108 సార్లు రాయండి. మనం చదివినా కానీ రాసినా కానీ ఫలితం అనేది అలాగే ఉంటుందండి ఎప్పుడైనా కూడాను. మనం వారాహి అమ్మ మంత్రాల్లో కొంతమంది ఏదైనా మంచిగా అంటే ఒక్కసారే చెప్పండి ఎప్పుడైనా కూడా వారాహి అమ్మవారికి నర్పవి అనే పేరు మాత్రం ఎప్పటికీ చాలా విశేషవంతమైనదండి. మీరు ఎంత కష్టం వచ్చినా ఆ తల్లిని నర్పవి అని కనుక తలుచుకున్నారు అంటే అమ్మ మీకు వెంటనే తగినటువంటి సహాయాన్ని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. ఉదయాన్నే అయినా రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే నర్పవి అనే మంత్రాన్ని జపించారు అంటే మీ సమస్యలకి పరిష్కారం దొరికినట్లే. ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని చదివి వినిపిస్తానండి. ఓం శ్రీ శ్రీ ఐ నమః. ఓం శ్రీ శ్రీ ఐ నమః. ఓం శ్రీ శ్రీ ఐ నమః. మనకి అదృష్ట యోగాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మంత్ర జపంతో అత్యున్నతమైన స్థానాలకి ఎదగాలని, మంచి ఐశ్వర్యం కలగాలని ప్రతి ఒక్కళ్ళకి కూడాను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. స్వస్తి.